1 crore తీసుకున్నవాడు తీసుకొని హ్యాపీగా ఉంటాడు. ఇంకొకటికి మనం 1 రూపీ ఇచ్చాం, ఇద్దరికి పిలిపించి 1 రూపీ ఇచ్చిన వాడిని పిచ్చోడి కింద లెక్క పెట్టుకొని వీడు చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎందుకనంటే ఎందుకు వాడు పెట్టాడు అనేది వాడికి కూడా తెలియదు కదా. సో హీఈస్ అబ్జర్వింగ్ ద టైం, చూద్దామని చెప్పేసి ఇవాళ రూపాయి ఇచ్చాం, నెక్స్ట్ డే 2 రూపాయలు ఇచ్చాం, 3 రూపాయలు ఇచ్చాం. 18 days 17 days వరకు ఏం మజా ఉండదు దాంట్లో. అప్ టు 17 daysకు 65,000 అవుతుంది. 20 daysకి వచ్చేసరికి వాడికి టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఈ 60 తర్వాత 1,20,000 5,000 ఆ రకంగా 20 daysకి వచ్చేసరికి 10 lakhs అవుతుంది. వాడికి టెన్షన్ మొదలవుతుంది. అరే రే నేను ఏదో తప్పు చేసినట్టున్నాను. అంటే 20 రోజులు స్పెక్యులేషన్ టైం చూడండి. 20 రోజులు వచ్చాక తనకు జ్ఞానోదయం అయింది. ఏదో పొరపాటు జరిగింది, నేను కోటి తీసుకోకుండా ఉండాల్సింది. 20 రోజు ఎప్పుడైతే 21st day 10 lakhs అయిందో అప్పటి నుంచి ఏమవుతుంది, 10-20 అవుతుంది, 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. వచ్చేసాడు. ఎప్పటికి వచ్చేసాడు 1 crore? 25 రోజులకే 1,60,60,00,000 వచ్చేసాడు.